యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రేమగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఆదివారం దినమున నీ నామాన్ని ఇంతవరకు స్తుతించి ఆరాధించాం ప్రభువా. చదవబడిన లేఖన పఠన భాగంలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి మహిమంతా మీరే పొందుకోండి. నీ వాక్యం చేత మాకు ఉదక స్నానం చేసి మమ్మల్ని ప్రభా పవిత్రులుగా మార్చి అమూల్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును రుధిరమును తీసుకునే భాగ్యం మాకు పిల్లలందరికీ కలిగించమని. నీ దాసుడు బలహీనంగా ఉన్నాడు తండ్రి, బలపరిచి ముట్టి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్నపిల్లలు చాలా ఈజీగా ఈ కీర్తన చక్కగా వల్లిస్తారు, చదువుతారు. ప్రియులారా వినండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగదంటే ఇబ్బందులు ఉండవు, అంత కలిమి కలుగుద్ది. అంటే మేము సంపన్నులమవుతాము, ఏ లోటు లేకుండా ఎప్పుడు మేము దీవించబడుతూనే ఉంటాము అని అర్థము. ఇది దావీదు భక్తుడు తన సొంత అనుభవంలో అనుభవించి దేవుని స్తుతించి రాసుకున్నటువంటి పాట. ఈ కీర్తన అందరూ కూడా కంటత పెడతారు, అది నా కోసమే అని ఆశపడతారు. కానీ వాస్తవానికి ఇది అందరి కోసం ఉన్నా సరే అందరికీ ఇది సూటబుల్ కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేది అందరికి సూటబుల్ కాదు. ఇది ఎందుకు చెప్తాను వినండి. యెహోవాయే కాపరి దావీదుకి. ఇప్పుడు మనకు యేసయ్య కాపరి, అవునా కదా? మన కాపరి నీవు నేను యేసయ్య కాపరత్వంలో ఉన్నామే అనుకో, ఆయన కాపరత్వం కింద మనం ఉన్నామే అనుకో, మనకు లేమి ఏమీ ఉండదు. లేమి అంటే అర్థం అవ్వాలి కదా, ఇబ్బందులు ఇరుకులు ఏమి ఉండవు. మరి ఇబ్బందులు ఇరుకులు అవి కూడా వస్తున్నాయిగా. కాబట్టి మనము యేసయ్య కాపరత్వంలో ఉంటే మనం ఆయన గొర్రెలమే. నాకు ఏ లేమి ఇబ్బంది ఉండదు అని మనం చెప్పగలగాలి అంటే ముందుగా ఎటువంటి వారు చెప్పగలుగుతారు అని అంటే అక్కడ కాపరి అనే మాట, యెహోవా నా కాపరి. కాపరి అనే మాట బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను గురించి రాశారు. దావీదు కూడా గొర్రెల కాపరి, అవునా కాదా? హేబేలు గొర్రెల కాపరి, ఆమోసు గొర్రెల కాపరి. ఆయన ఒక కాపరి, ప్రవక్త. మీరు చూసినట్లయితే ఆమోసు గ్రంథం 7:14 మేడి పండ్లను నేను ఏరుకొనుచుండగా కాపరి అయిన నన్ను దేవుడు పిలిచెను అనే మాట అక్కడ చూడగలుగుతాము. ఆమోసు 7:14. నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడు కూడా కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు వేరుకుంటున్నాను. అప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. ఇంకా కాపరి అనే మాట బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో మనం తెలుసుకోవచ్చు. పిల్లరా,
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యము ఒక అంశమును గూర్చి ఒకే చోట ఉండదు. బైబిల్లో ఈ 66 గ్రంథాలలో అక్కడక్కడ చెల్లాచెదురుగా ఒక అంశమును గూర్చి ఉంటుంది. ఒక అంశమే కాదు, ఏ అంశమైనా ఒకే దగ్గర ఉండదు. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెల్లాచెదురుగా అంశమును గూర్చిన విషయాలు రాయిస్తాడు. అది దేవుని పద్ధతి. ఈ లోక సంబంధమైన కొన్ని చరిత్రలు ఉంటాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ కోసం మనం చదువుదాం అనుకుంటే అతని కోసం రాసిన పుస్తకాల్లోనే ఉంటాయి. ఛత్రపతి శివాజీ గారి కొరకు తన జీవిత చరిత్ర తెలుసుకోవాలనుకుంటే అతని కోసం రాసిన పుస్తకంలో ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతని జీవిత చరిత్ర మనం తెలుసుకుంటే ఆయన గ్రంథాల్లో ఉంటాయి. కానీ ఛత్రపతి శివాజీ గారి కొరకు వేరే గ్రంథాల్లో పూర్తిగా ఉండదు. అతని కోసం తెలియాలంటే ఆ గ్రంథంలోనే, అవునా కదా? ఇలా ఇంటి బుద్ధుడి కోసం తెలుసుకోవాలంటే బుద్ధుని గ్రంథంలోనే అతని కోసం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం అలా కాదు. ఒక అంశం ఇక్కడ ఇస్తే ఆ అంశమును గూర్చినటువంటి సందర్భ సహితమైన వాక్యాలు చెల్లాచెదురుగా బైబిల్ అన్నింటిలో దేవుడు రాయిస్తాడు. దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటినీ సమకూరుస్తాడు, పోగు చేసి దాని అంశాన్ని, దాని సారాంశాన్ని తీసుకొస్తాడు. అందుకే యెహోవా నా కాపరి అనగానే కాపరి అక్కడే. కానీ ఇంకా చాలా కాపరులు ఉన్నారు. తన సేవకులు కూడా కాపరులే. యేసయ్య కూడా గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు. హేబేలు కూడా కాపరే. ఆదాము కూడా కాపరే. ఆదాము కూడా కాపరి. మనం ఇందాక మన ఎజ్రా శాస్త్రి ఆ మాట చూపించారు గజపతి నగర్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు అవసరం. మనం ఏ కాపరి కింద ఉన్నామో, మనం ఎలా ఉన్నామో, మన బ్రతుకుల్లో 23వ కీర్తన నిజంగా మనకు సూటబులా కాదనేది ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును. చూసారా? కాపరి పని ఎవరిది? ఆదాముది కూడా కాపరి పని. కానీ ఆదాము ఆ పని చేయకుండా ఉండేసరికి దేవుడు వచ్చి ఆదామా నువ్వెక్కడా అని అడిగాడు. ఆదామా నువ్వెక్కడా అని అడిగేసరికి ఆ ఒక్క ప్రశ్నతోనే చాలామంది గొప్ప ఊకదంపుడు ప్రసంగాలు చేసుకున్నారు. ఎక్కడున్నావు? చెట్టు కింద ఉన్నావా? పుట్టలో ఉన్నావా? నీటిలో ఉన్నావా? నదిలో ఉన్నావా? చెట్టు పైన ఉన్నావా? కొండ మీద ఉన్నావా? బండ మీద ఉన్నావా? ఎక్కడున్నావు? సూటిగా దేవుడు నువ్వు ఎక్కడున్నావు అడిగే ప్రశ్నకు చాలామంది దీన్ని వేస్ట్గా కొంత ఊకదంపుడు ప్రసంగాలు చేస్తుంటారు. ఇలాంటిదే కాదు, ఇప్పట్లో అయితే ఎక్కువ ఊకదంపుడు ప్రసంగాలే చేసి
ప్రజల్ని మోసగిస్తున్నారు. అందరు కాదు, కొందరు. ఇంతకీ ఈ ఊకదంపుడు ప్రసంగాలు ఎలా ఉంటాయో మీకు తెలియాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, మనం ఊకను దంచుతున్నాం అనుకో, గింజలు వస్తాయా? వడ్లను దంచితే గింజలు వస్తాయి. ఊకని ఎంత దంచినా అందులో సారం రాదు. అలాగే కొన్ని ప్రసంగాలు టీవీల్లో, యూట్యూబుల్లో అప్పుడప్పుడు నేను కూడా వింటుంటాను. వింటే అది పెద్ద కర్మ, ఎందుకురా బాబు అని అనిపిస్తుంది. అంత ఊకదంపుడే. ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇప్పుడు ఆదాము కోసం చెప్పుకున్నామా, ఆదామా నువ్వెక్కడ అని దేవుడు అడిగితే వీళ్ళే ఎక్కడెక్కడికి వెళ్తారు? చెట్టు కింద ఉన్నావా, పుట్టలో ఉన్నావా, పుట్ట మీద ఉన్నావా, చెట్టు మీద ఉన్నావా? ఆ బాణితోనే ప్రసంగం అంతా అవగొట్టేస్తారు. పేతురు అత్తకి జ్వరం వచ్చిందట. పేతురు అత్తకి జ్వరం వచ్చింది. ఎవరికి వచ్చింది జ్వరం? పేతురు అత్తకి. దేవుని స్తోత్రం. పేతురు అత్తకు జ్వరం వచ్చింది. ఆంద్రియ అత్తకు కాదు. అరే ఆంద్రియ అత్త, యోహాన్ అత్తకు కాదు. ఎవరికి జ్వరం వచ్చింది? సీమోన్ అత్తకా? కాదు కాదు కాదు. ఇస్కరియోతు అత్తకా? కాదు. ఎవరత్తకు జ్వరం వచ్చింది? ఇది ఓక. ఇంకా కాస్త లోతుకి వెళ్దాం. పేతురు అత్త యొక్క చెల్లి ఉంది కదా, ఆవిడకి జ్వరం వచ్చిందా? అర్థమవుతుందా? ఓ పేతురు అత్త అన్నయ్యకి వచ్చిందేటి? కాదు. ఎవరికి వచ్చింది? ఇది ఓకదంపుడు ప్రసంగాలు, ఏం ఉండదు. అర్థమైందా? ఇంకో ఇలాంటివి ఎన్నో కలిపేసి ప్రసంగం చెరిపేసి టైం వేస్ట్ చేసి దేవుని వాక్యం వైపు వాళ్ళను తిప్పకుండా మోసం చేస్తున్నాం, మోసగిస్తున్నాం. వాళ్ళు మోసపోతున్నారు. తెలియదా నీకు? బేతనీ, బేత్బయ ఆ ప్రాంతములకు వచ్చినప్పుడు గాడిదను, గాడిద పిల్లని ఎక్కించారు. యేసయ్య దేని మీద ఎక్కారు? గాడిద పిల్ల మీద. దేని మీద ఎక్కారు? గాడిద పిల్ల. గాడిద పిల్ల మీద ఎక్కారు. నీ మీద ఎక్కారా? మీ అత్త మీద ఎక్కారా? మీ తండ్రి మీద ఎక్కారా? ఎవరి మీద ఎక్కారు? ఏనుగు మీద ఎక్కారా? పులి మీద ఎక్కారా? నెమలి మీద ఎక్కారా? ఇది అవసరమా? దాన్నే ఓకదంపుడు అంటారు. ఏమి లేదు. ఇదిగో ఆ మార్గమున కుంటి భిక్షకుడు వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. నీ అమ్మ వెళ్తుందా? మీ నాన్న వెళ్తుందా? లేదు మీరు వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నారు? ఇదండి అర్థం. ఏమైనా ఉందా సబ్జెక్టు? అలో చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొడతారు. ఇలాగా సమాజాన్ని పాడు చేసేసారు కొందరు. దాన్ని బాగు చేయడానికి దేవుడు ప్రవక్తను పంపించారు. అపోస్తులుడు అద్దంకి రంజితో ఫిరయ్య గారు లాంటి వారిని, కొందరిని. అతని మీద కూడా కొంతమంది బుర్ర జల్లుతున్నారు. వాళ్ళకేటి అంతా ఊకదంపుడు అలవాటు అయిపోయింది. లోతైన మర్మాలు అర్థం కాదు కదా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు మనకు ఆది కాండము నుండి ప్రకటన వరకు దేవుడే చెల్లాచెదురుగా రాయించాడు. అవన్నీ పోగు చేస్తే మనకు కావలసిన సారం వస్తుంది. కొంత ఇచ్చట, కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు.
నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. చూసారండి, నా నోటి ఊపిరి వాటిని పోగు చేయునన్నాడు. అంటే దేవుడే ఆది కాండంలో ఉన్నవి, కీర్తనలో ఉన్నవి, నిర్గమాకాండంలో ఉన్నవి, ప్రకటనలో ఉన్నవి, మత్తయిలో ఉన్నవి వాక్యాలన్నీ తీసి ఇది ఏం చేస్తాడట? పోగు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు చదివినప్పుడు, గ్రంథమును పరిశీలించి చదివినప్పుడు. అలా చదవనివ్వరు. అర్థమవుతుందండి? అందుకనే ప్రిల్లారా, ఏ ప్రసంగమైనా సరే దానికి ఒక సారాంశం అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అది విన్న తర్వాత ఆ వాక్యానికి నా జీవితం సూటబుల్లా కాదని నీకే తెలిసిపోద్ది. ఎప్పుడు? బైబిల్ వాక్యం చదివిన. లేదంటే భ్రమపడినట్టుగా ఉంటుంది. అర్థమవుతుందండి? తాజ్మహల్ నా పేరు లేదు, కానీ మా నాన్న నీ పేరు ఉందని చెప్పి చనిపోయారు. నాదే అనుకుంటున్నాను. అయిపోద్దట అది? చెప్పండి, అవదు. అలాగేంటంటే ప్రతి ఒక్క వచనము కూడా మనకు సూటబులా కాదా అని మనం తెలుసుకోవాలంటే గ్రంథాన్ని చదవాలి. ఓకదంపుడు ప్రసంగాలు వినేసి ఓహో హావో చప్పట్లు కొట్టడం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు యెహోవా నా కాపరి అన్నాడు, అవునా? మరి నాకు లేమి కలుగదు. నిజంగా మనకు లేమి కలగదు అనుకుంటే ఎటువంటి వారికండి ఆ స్థితి ఉంటుందో మనం తెలుసుకుందాం. నువ్వు నిజంగా యేసయ్య కాపరత్వములో అతని క్రింద నడిపించబడుతున్నావంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అక్కడి నుంచి వేరే చోట దేవుడు రాయిస్తాడని చెప్పాను కదా, దాని అంతటిని పోగు చేసుకుంటే అది మన సూటబుల్లో కాదు, మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. 3వ వచనం. ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి చాలు. చూసారా, నీవు నేను యేసయ్య కాపరత్వంలో ఉన్నాము అంటే, యేసయ్యే నా కాపరి అని నువ్వు చెప్పగలిగితే నీలో తప్పకుండా ఈ గుణం ఉంటుంది. ఏంటో గుణం తెలుసా? అతని స్వరము వినును. గొర్రెలు ఎవరి స్వరం వింటారట? గొర్రెల కాపరి స్వరము వినును. గొర్రెల కాపరి స్వరం వినేటటువంటి అనుభవం నీకుందా? చెప్పు. యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య స్వరం వినేటటువంటి అనుభవం నీకుందా? దేవుడు నాతో మాట్లాడాడు అనేటటువంటి అనుభవం నీకుందా? చెప్పండి. దేవుణ్ణి చూసేటటువంటి అనుభవం నీకుందా? పోనీ ఇదేది లేకుండా ఏం చెప్తున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ఆయన. వింటున్నారా? వింటే ఎలా వింటున్నారు చెప్పండి. నా గొర్రెలు నా స్వరము వినును అంటే మీరు వింటే అప్పుడు యెహోవా నా కాపరి, నేను ఆయన స్వరం వింటాను కాబట్టి నాకు లేమి ఏమీ ఉండదని చెప్పగలచ్చు. వింటున్నావా? ఆయనను చూస్తున్నావా? వినాలి, చూడాలి. ప్రదేని బిడ్డలారా, చాలామంది యేసయ్య స్వరం వినరు. యేసయ్య స్వరము వినరు. యేసయ్య స్వరం ఏంటంటే లేఖనాల ద్వారా కూడా ముందు మాట్లాడతాడు. యేసయ్య స్వరం లేఖనాల ద్వారా ముందు వింటాడు. లేఖనాల ద్వారా, వాక్యాల ద్వారా ఆయన చెప్పిన మాట నువ్వు వినకపోతే డైరెక్ట్ స్వరం వినపడదు నీకు. ఈ జ్ఞానేంద్రియాలు, చెవి కూడా శ్రవణేంద్రియం కదా. ముందు లేఖన స్వరము నువ్వు వినకుండా
డైరెక్ట్ యేసయ్య స్వరం వినలేవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, చెవులు ఎవరికైనా ఉంటే ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగా వినాలి. అర్థమవుతుందండి? ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవిగలవాడు వింటే అప్పుడు ఆ చెవిగలవానికేమో యేసయ్య స్వరం డైరెక్ట్గా వినబడుతుంది. హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడాడు కదా ఇప్పుడు, సమూయేలు అన్నట్టుగా విన్నాడా లేదా? చాలామంది ఏమంటారు తెలుసా, తెల్లవారు యేసయ్య మా ఇంటికి వచ్చారండి, తెల్లవారు వచ్చి నాకు లేపారు. వాళ్ళని పరిశీలిస్తే బైబిల్ చదవనవసరం లేదు, ఆయనే డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడుతుంటాడు. గమనించండి, లేఖన స్వరము వినకుండా డైరెక్ట్ దేవుడు మీతో మాట్లాడడు. ముందు ఇందులో కొన్నాళ్ళు అనుభవం ఉండాలి. యేసయ్య లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న లేఖన స్వరం, వాక్య స్వరం మనం విన్నప్పుడే అప్పుడు దేవుడు కూడా ఆయన మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దేవుడు గమనిస్తాడు, పరిశీలిస్తాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటే బైబిల్ వాక్య స్వరం ముందు వినాలే. ఏది అది లేదు. మీకు ఒక మాట చెప్తాను, మనం అలా చూస్తుంటే 2-3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘములతో చెబుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్యే రాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నాతో మాట్లాడారంటారు. ముందు లేఖన స్వరాన్ని నేను వినాలి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ బైబిల్లో కూడా వాక్యాలు, ప్రవచనాలు ఉన్నాయి కదా, లేఖనాలు ఉన్నాయి కదా. లేఖనమన్నా, ప్రవచనమన్నా, వాక్యమన్నా ఇందులో ఉన్నవే. అందులో ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. అందుకే వాక్యము ద్వారా ఆత్మ నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని గొర్రెవైతే, యేసయ్య కాపరత్వం కింద ఉన్న గొర్రెవైతే ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరం విను. చూడండి, వాక్యములలో ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ ఇది గమనించండి, క్షమించండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చెయ్యము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఫుట్ నోట్లో ఏముందమ్మా? 3 ప్రవచన ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ప్రవచన ఆత్మ. వాక్యాలన్నీ కూడా మనకు ఒక దగ్గర సమకూర్చి అందులోంచి ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే సంఘానికి చెప్తున్నాడు, సంఘములతో. ఒకసారి ఆ మాట చదవండి, ప్రకటన 2-3 అధ్యాయాల్లో ఉంటుందిగా. 2:17 చదువుతున్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అదండి. సంఘాల దగ్గర, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ చదువుతారా? అయ్యగారు చెప్తున్నప్పుడు బైబిల్ వింటున్నారా? వాక్యాలు వింటున్నారా? అయితే ఆత్మ చెప్తున్నాడు, వినండి. అది మాత్రమే వినం. రాత్రి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరకు వచ్చి చాలా విషయాలు చెప్పేశాడు. అవుతలగా లేఖన స్వరము నువ్వు వినకుండా డైరెక్ట్గా నీ శ్రవణేంద్రియానికి దేవుడు వచ్చి మాట్లాడాడు. భ్రమ. దీన్ని కాతరా చేయకుండా, దీన్ని వినకుండా, దీన్ని చదవకుండా పక్కన పెట్టేసే దేవుడు వచ్చేసి ఆయనకేమో పని పోవట్లేదు, నీతో మాట్లాడేసి, అమ్మా మీ కోడి అల్లటి ఎగిరిపోయింది, మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్తాడు. కోడి ఇటు పిల్లి మేడ మెద్దు కోసం చెప్తాడు. ఒట్టి భ్రమ. లేఖన స్వరము వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి.
అందుకే ప్రిల్లారా, ఈనాడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట ఎవరు చెప్పలేరు. అలా చెప్పగలిగిన వ్యక్తి దావీదు. నువ్వు నేను అలా చెప్పగలగాలి అంటే యేసయ్య స్వరమును మనం వినాలి, వినడానికి ఇష్టపడాలి. ఒక్క పావు గంట ఎగస్ట్రామనండి, 2:15 ఎలాగుంటుంది లేఖన స్వరం వింటారా? ఈలాట మళ్ళీ యెహోవా నా కాపరి. చెప్పండి, అలా అనగలిగావంటే నువ్వేమవ్వాలండి? లేఖన స్వరము వినాలి, ఇష్టపడాలి. ఎవరు చెప్పారు అన్నమాట? నా గొర్రెలు నా స్వరము వినును అంటే నా గొర్రెలు కాని వారు నా స్వరము వెళ్ళిపోతారు, అంతే కదా మరి. అది మొదటి లక్షణం పిల్లారా. మళ్ళీ ఏమంటారు తెలుసా? చాలామంది ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడడం లేదండి. ముందు బైబిల్ చదవయ్యా, వాక్యం చదవా. అచ్చే నేను బలంగా ప్రార్థన చేశాను, కనబడాడు, కనీసం ఆయన స్వరమైనా వినిపించాడు. ఏంటిది? నేను భక్తిని కానా? బైబిల్ చదవయ్యా అంటే బైబిలే డైరెక్ట్ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. పిల్లారా, దేవుడు మాట్లాడతాడు. మోషేతో మాట్లాడినట్టుగా దేవుడు కనబడతాడు. మోషేకు దర్శనం ఇచ్చినట్లుగా, అబ్రహాముకు దర్శనం ఇచ్చినట్లుగా దేవుడు నడుస్తాడు. హానోకుతో నడిచినట్లుగా. అర్థమవుతుందండి? మరి చాలాసార్లు అరే మీ దేవుడు నిజమైన దేవుడైతే స్పష్టమైన భాషలో సొత్తగల దేవుడైన అంటారు, అదే సత్యదేవుడైతే అన్నమాట. కాబట్టి చూపించమనండి అని అనేసరికి వీళ్ళు తలక్రిందులా తపస్సు చేసి, ప్రభువా ఒక్క ఆత్మ దేవుడి దగ్గరకు వచ్చేస్తారు, కనిపించు ప్రభువా కనిపించు. ఇటు నువ్వు కనిపించమనగానే కనిపించేస్తాడు ఆయన. ఆయనకి ఇష్టపడద్దు ఆ వ్యక్తి? మారు మనసు లేనోడు, అటు మారు మనసు లేనోడు చర్చికి రాలేదు, అడిదే ప్రాణం మీద వచ్చింది అనుకొని మీ దేవుడు గొప్ప దేవుడు బ్రతికించే మనం అది పట్టుకొని వీళ్ళు ఓహో కుస్తీలు పట్టి అంత ప్రార్థన చేసిన దెయ్యము పోదు, రోగము పోదు. ఎందుకు పోద్ది? ముందు లేఖన స్వరాన్ని వినాలి, సువార్తని వినాలి, నమ్మాలి. యేసు గొప్పవాడు, తండ్రి నా కొరకు చనిపోయేవాట, తిరిగి లేచావట, మమ్మల్ని బ్రతికిస్తావట, మమ్మల్ని కూడా బ్రతికించావా తండ్రి అని ముందు నమ్మాలి. అదేమి పట్టి వీళ్ళు ముందు లేఖన స్వరాన్ని వింటే కదా, చుట్టూ కూర్చొని ఎన్ని తపస్సులు చేసి ఎన్ని భాషలు మాట్లాడినా దెయ్యం పోదు, దురాత్మలు పోవు, ఏవి పోవు. అవి పోవాలంటే లేఖన స్వరం ముందు నువ్వు వినాలి, దానికి విధేయుడు కావాలి. హెచ్చరిస్తూ అంటున్నాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలాడు వినండి. సంఘములతో ఎలా మాట్లాడతాడు? ఇదిగో ప్రవచన ఆత్మ, లేఖన ఆత్మ. బైబిల్లో ప్రతి ఆదివారం నాతో మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరి చేసుకుంటా, ఏడుస్తా. ఇందాక విమల ప్రార్థన చేస్తూ వాక్యం అద్దం వంటిది, నేను చేసినవని కనబడుతుంటే సరి చేసుకుంటుంటా. వాక్యం అద్దం వంటిది, వాక్యం శుద్ధి వంటిది, వాక్యం సబ్బు వంటిది. దాన్ని మాత్రం ముందు పట్టించుకోరు, చదవరు. ప్రియదేవుని బిడ్డలారా, నేను నిజంగా యేసయ్య కాపరత్వం కింద ఉన్నానంటే ఆయన స్వరాన్ని వింటాను. కొన్నాళ్ళు ఆయనతో స్నేహం చేస్తూ వాక్యంతో పరిశుద్ధాత్మతో ఆ వాక్యాలను పోగు చేస్తూ ఆ సారాంశం చెప్తున్న తర్వాత అప్పుడు మాట్లాడతాడు దేవుడు. ఆ స్వరాన్ని నువ్వు వినగలుగుతావు, దేవుని రూపాన్ని చూడగలుగుతావు. నిజమైన దేవుడే చూపించమని అని అంటారు.
అలాంటి భక్తిహీనుల కొరకు దేవుడు వచ్చి దిగి వచ్చి కార్యం చేయడు, కనిపించడు. అర్థమవుతుందండి? కానీ దేవుడు చూచే అనుభవం మనకు ఉండాలి. మన బ్రతుకుల్లో చూడగలుగుతాం కూడా. గాలిని మనం చూడగలమా? చూడగలమండి? కానీ చూడగలం. ఎలా అంటే పేతురు చూశాడు. దాన్ని ఎందుకు చూచానని రాయించాడో మనకు కొన్ని అర్థాలు తెలియజేయడానికి రాశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. చదవండి. 14వ అధ్యాయం 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడ్డు. ఇప్పుడు చెప్పండి, పేతురు గాలిని చూసినట్టు ఉందా లేదా? మనం చూడగలమేంటి గాలిని? గాలిని చూచి భయపడ్డాట. ఎస్, నిజాన్ని చెప్పాలనుకుంటే వినండి బాగా. ఏదైనా ఇక్కడ గాలి ఉంది అని చెప్పగలిగేటటువంటి సంఘటన ఏంటంటే, బాగా గాలి వీస్తుందనుకోండి, ఆ కొమ్మలు ఉన్నాయి చూసారా, కొమ్మలు ఊగుతాయి ఇలాగా. ఆ ఊగుతున్నప్పుడు మనకేమర్థం అవుతుంది? గాలి దానిని ఊపుతుంది. అవునా? ఏ గాలి రాకపోయినా మేక తోక, కుక్క తోక ఊపుతాయి కాబట్టి. ఏ గాలి రాకపోతే మాత్రం కొమ్మలు ఊగవు. ఊగుతుందంటే అది మనకు కనిపించకపోయినా అక్కడ జరుగుతున్నటువంటి పనిని బట్టి ఎస్ గాలి. దేవుణ్ణి కూడా విశ్వాసం అనే నేత్రాల ద్వారా మన బ్రతుకుల్లో ఆయన చేస్తున్న కార్యాలను బట్టి చూసిగలం. హల్లెలూయా. అవును, కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, కావాలి, అవసరం, వెళ్ళండి అయ్యా, రాతి బాణలంతా నీళ్ళతో నింపండి అంటే నింపేశారు. ముంచి తెస్తే ద్రాక్షారసం అయిపోయింది. అది ఎలా సాధ్యం? ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి. కొన్ని మన జీవితాలలో చాలా కఠినమైన సమస్యలు ఉంటాయి, కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, చెయ్యలేము. దేవుడు వచ్చి దిగి వస్తే తప్ప. అప్పుడు మనం గమనించాలి, అరే ఇది దేవుడు తప్ప ఎవరూ చేయలేదు, ఆయన చేశాడని చూచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కృపామాధురి పెళ్లి విషయంలో మా దగ్గర డబ్బులు ఏమి లేవు. రియల్గా అంతకుముందు కూడా హార్ట్ బీటింగ్ తేడా వచ్చేది, అంత నొప్పి వచ్చేది. ఎందుకు అంటే, కూతురు పెళ్లి చేయలేకపోయి ఇవ్వలేకపోతున్నాం, సరే చర్చిలోని పెళ్లి చేసి పంపించేద్దాం అని అంటే ఏం చేయాలి? డబ్బులు లేవు. ఎలా వచ్చేస్తాయి లక్షలు? మొదటి నుంచి ఏదైనా దేవుడు ఇవ్వాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, బిడ్డలు దేవుడికి ఇవ్వాలి, అది నాకు ఇవ్వాలి, అంతే. ఎలా తండ్రి అనుకొని ఇదంతా లాగేసి రోజు రాత్రులు, తండ్రి ఏం చేస్తాం అంటే, సరేనండి, సడన్గా జాస్వా గారు వాళ్ళు చెప్పారు, మీటింగ్స్ పెట్టించండి. పెడదాం అనుకున్నాం అంటే పెట్టింది, లేట్ అయింది కానీ. సరే ఎందుకు చెప్పారు? బై మరి ఎవరో ఒక స్పీకర్ను కూడా పిలవాలి కదా మీరు, అయ్యగారు చేస్తారంటే సరే చూద్దాం అంటే, పిల్లారా మా దగ్గర అసలు లేవు. కానీ పెళ్ళి ఘనంగా జరిగించాడు, మీటింగ్ కూడా ఘనంగానే జరిగించాడు. ఎవరి పెళ్ళైనా లోకల్లో పిలుస్తారు. ఒక ప్రవక్త వచ్చి మరి మా పాపను పెళ్లి చేశారంటే లైఫ్లో అది గుర్తుండిపోద్ది. నేను ఊహించలే, దేవుడు దిగి వస్తే తప్ప కార్యాలు ఎవరు చేయలేరు. ఇలా జరిగిందంటే దానికి కారణం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కార్యములో నేను దేవుని చూశాను. హల్లెలూయా. పేతురు గాలిని చూచినట్లుగా జరిగిన సంఘటన బట్టి యేసయ్య నాతోనే ఉన్నాడని చూడగలిగాను. హల్లెలూయా. అర్థమైందండి?
చర్చి కట్టేటప్పుడు కూడా అదే ఓఫీరయ్య గారు వచ్చి ఓపెన్ చేశారు. ఆ రోజు రాత్రికి మా దగ్గర డబ్బులు లేవు, దయామణమ్మ గారు ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేశారు, రాండి మీకోసం వచ్చి. ఏందండి అంటే, మీకు ఎంత చికెన్ కావాలి, ఏ రైస్ కావాలి, ఏడు చెప్పి మీకు ఇవ్వాలంటే, ఆ రాత్రి అప్పుడు మేము ఎక్కడ వాల్ పోస్టులు అంటించుకొని వచ్చాం. మీకు ఏడు కావాలి చెప్పు, 10:30 అయింది, ఏడు కావాలంటే మీ ఇష్టం సార్, ఎన్ని బస్తాలు కావాలంటే, ఏంటి జోక్గా అడుగుతున్నారంటే, వాళ్ళ ఆయన సరే అంటే, ఎంత నూనె కావాలంటే, ఏంటి వరాల మీద వరాలు ఇచ్చి, ఏమ్మా దేవమనమ్మ గారు నాతో ఎవరో ఉన్నారు కుర్రోళ్ళు కూడా, అంటే పలానా ఈ నూనె ఈ నెయ్యి కూడా కావాలంటే, ఓకే మాంసం అంటే, మాంసం మీ ఇష్టం ఏంటండి, ఎంతండి 50 కేజీలు ఎంత గుర్తు లేదు అప్పుడు, ఓకే అది కూడానా, బట్టలు తీశారు, కానుక ఇచ్చారు, మరి ఇంకేదైనా అవసరం లేదు, కానుక అయ్యగారికి ఏం లేదు, అది ఇచ్చేస్తాను. ఆయన ఎవరు ఇంతకుముందు తెలియదు నాకు, ఏమ్మా తెలుసమ్మా నాకు, దేవుడు దిగి వస్తే తప్ప కార్యం అలా జరగదు. జరిగిన కార్యములను బట్టి దేవుడు నాతో ఉన్నాడని మనం చూడగలగాలి. హల్లెలూయా. అది మర్చిపోకండి ఎప్పుడు కూడా. కాబట్టి పిల్లారా, దేవుని స్వరము వింటాము, దేవుని కూడా చూడగలుగుతాము. ఎప్పుడు లేఖన స్వరము మనం వినగలిగినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే విషయంలో రెండో క్వాలిటీ విశ్వాసులకు ఉండాల్సింది ఏంటంటే, అక్కడ చెప్పాడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ముందు మాట అమ్మ చూడండి, మరియు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. తర్వాత అవి అతనిని వెంబడించును. హల్లెలూయా. బాగా వినండి, ఒకటేమో స్వరము వింటది, రెండోదిగా ఆ కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. కాపరిని మాత్రమే వెంబడిస్తాయి. అన్యుని ఎరగదు, అన్యుల స్వరాన్ని వెంబడించదు, ఆ త్రోవ మాకు అక్కర్లేదు. ఇక్కడ బాగా వినండి, నిజంగా ఈ లేఖన స్వరం వింటే ఎవరికో దెయ్యం పట్టిందనుకో, పద కోట దగ్గర, గుంచియా కోట ఏముంది, గోలి దగ్గర తాయితీ కట్టేశా. అది అన్యుని స్వరం. నిజంగా నువ్వు గొర్రెవైతే ఎవరి స్వరం వింటావు? కానీ వాళ్ళు అన్యుల స్వరం. ఇలా అన్యుల స్వరం విని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా యేసయ్య కాపరత్వంలో లేని గొర్రెలు. అర్థమవుతుందా లేదా? మన దేవుడు చేత కానివాడా? దెయ్యాలు పడితే రోగాలు వస్తే బాగు చేయడా? చెప్పండి అయ్యా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. నువ్వు నమ్ము, ఫస్ట్ వాక్యం నమ్ము. వాక్యం నమ్మవు, చదవు, వినవు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రోజు ఇంటికి వచ్చేస్తాడట. పిలవగానే వచ్చేసి వెళ్ళిపోతాడు. ఏటో మరి ఈ భ్రమ. ఆయన రాడు. వాక్య స్వరాన్ని వినకుండా ప్రక్కన పెట్టేసిన వారి దగ్గరికి దెయ్యాలి తప్ప దేవుడు రాడు. కాబట్టి పిల్లారా, మనము యేసయ్య మాటని వినడము, యేసు వెళ్ళే త్రోవలో నడవడము విశ్వాసి చేసేటటువంటి రెండో గుణము. తప్పకుండా గొర్రెలకు ఉంటాయి. అర్థమైందా? ఏదొచ్చినా మీరు ఇదే అడగాలి. అయ్యా పెళ్ళి ఎలా చేయాలి అయ్య గారు? ముహూర్తాలు చూడాలా? చెప్పు. గృహప్రవేశం ఏం చేయాలి అయ్య గారు? ఆవుని తీసుకొచ్చి గోమూత్రం మొత్తం ఏం చేయాలా? గోమూత్ర ప్రతిష్టత అనేది అది అన్యుల స్వరం. ముహూర్తాలు గట్రా చూడడం అనేది అది అన్యుల స్వరం. బైబిల్ ఏం చెప్తుంది? పెళ్ళికి పేరంటాలకి ఏం చేయాలి అనేది చెప్పండి. పేరంటాలు ఏం లేవే, ప్రధానం ఏం చేయాలి?
బైబిల్లో అడగబోయా, నీకు తెలుస్తుంది. నీ సొంత ఆలోచన కొంత, అంటే అన్యుల స్వరం కొంత, దేవుని స్వరం కొంత. అది ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వచ్చేస్తాడట. భ్రమపడక. మళ్ళీ ఎలాగ ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒత్తి మాటలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన స్వరము విని ఆయన వెంబడి వెళ్తారట. తర్వాత అన్యుని స్వరము అది వినదట. వింటాయా? వినరు. వారిని వెంబడించక కాపరిని వెంబడిస్తారట. హృదయను బిడ్డలారా, మరొకటి ఏంటంటే, మరో లక్షణం, నేను మంచి కాపరిని. ఏమన్నాడండి? గొర్రెలకు మంచి కాపరిని. అవునా? గొర్రెలకు కాపరిని అన్నాడు ఆయన. బాగా పాయింట్. గొర్రెలకు కాపరే కానీ బర్రెలకు పందులకు కాపరి కాడు ఆయన అర్థం. ఏమా? గొర్రెలకే కాపరట, లేకపోతే కోళ్ళకి, కుక్కలకి, పందులకి, బర్రెలకి ఆయన కాదే. చెప్పాడు ఆయన, అరే మీరు అనుకున్నట్టుగా నేను బర్రెల కాపరిని కాను, ఆబోతుల కాపరిని కాను, పందుల కాపరిని కాను. ఏ కాపరి అనుకుంటున్నావు? నేనంటే గొర్రెలకు కాపరిని అన్నాడు ఆయన. ఇప్పుడు మనం గొర్రెలమా బర్రెలమా? గొర్రెలైతే ఈ లక్షణాలు ఉండాలి చెప్పాడు ఆయన. అవునా కదా? గొర్రెలైతే ఈ లక్షణాలు ఉండాలి కదా. చెప్తాను ఏ లక్షణం. గొర్రె, పంది వెళ్తుంది పొలంలో, బడి వెళ్తుంటే పక్కన సడన్గా జారిపోయింది. వర్షాకాలం. గొర్రె, పంది రెండూ బురదలో జారిపోయి, ఆహా ఏమి నా భాగ్యం అనుకొని పంది అక్కడే హాయిగా ప్రశాంతంగా ఉంది. కానీ గొర్రె అలా ఉండదు. కేకలేస్తుంది. వెంటనే ఆ కాపరి వచ్చి లేపాడు. మళ్ళీ తోసిన వెళ్ళదండి గొర్రె బురదలోకి. ఇప్పుడు చెప్పండి, పాపముతో, పాపపు సహవాసముతో, అసూయతో, ద్వేషముతో నిండి ఉంటే ఆ బురదతోనే ఉంటాము అనుకున్న వారు గొర్రెలు ఎలా అవుతారు చెప్పండి? అన్నారుగా, ఆయన ఎవరికి కాపరి? గొర్రెల కాపరి. గొర్రెలు బురద ఒకవేళ పొరపాటు అంటుకున్నా ఉండదు, వెంటనే క్లీన్ చేసుకుంటుంది, అక్కడ ఉండదు. పొరపాటున ద్వేషము, కుళ్ళు, కొట్టరు వచ్చింది, పోనైంది అంటే ఏం చేస్తారు? ఆ తత్వం ఉందా లేదా? ఏమండి, తెలుసో తెలియకో వెళ్ళారు ఏదో అమ్మవారి పండక్కి, వాళ్ళు ఏదో తెలియక ఇచ్చేసారు, తినేసారు, తెలిసిందే అంటే ఏం చేయాలి? క్షమించు ప్రభా, ఇంకెప్పుడు చేయను. అవునా? కోపంతో నీ భర్తనే ఒక మాట అనేసావు, వెంటనే ఏంటిలాగా తప్పు కదా అని సరి చేసుకుంటున్నావా? కడుక్కుంటున్నావా? చెప్పు. లేదు, ఎవడో నీకు సంగతి తెలుసా, ఆడు మొన్నే సెల్ ఫోన్ దాచేశాడు, అలాగా అలాంటోడా అని ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని నమ్మకూడదు. నమ్మేసి తీసాడట. అప్పుడు ఆ బురద నీకు కూడా జల్లింది. వెంటనే తెలిసింది, అంత పొరపాటు చేశాను, చూడకుండా నేను నమ్మాలి, నన్ను క్షమించు తండ్రి అని. గొర్రె అయితే తనలో అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, పగ, ఈ బురద, మురికి కడుక్కుంటుంది. కానీ పంది అయితే ఏమి నా భాగ్యము, ఎన్ని ఏసీలు పెడితే ఇంత చల్లదనం వస్తుంది, వాళ్ళ మూర్ఖులు తెలియదు. ఇప్పుడు చెప్పు, మనం గొర్రెలమైతే ఆయన గొర్రెల కాపరే, పందుల కాపరి కాదు, బర్రెల కాపరి కాదు. కాబట్టి పరిశుద్ధతను ప్రేమిస్తున్నామా? ఊపీయడం కాదు, అంతరంగాన్ని పరీక్షించుకొని కడుక్కునే టైం ఇది. అలా చేస్తే అప్పుడు దావీదులో టీవీగా ఎలా ప్రార్థించాడంటే ఆయన, నీకే విరోధముగా నేను పాపం చేశా, ఈ సోపుతో నన్ను కడుగు నాయన నేర్చాడు. ఎక్కడిదక్కడ కడిగించుకున్నాడు. కాబట్టి తాను, నేను యెహోవా కాపరి యొక్క గొర్రెను,
నా కాపరి ఆయన అన్నాడు. నువ్వు నేను అలా చెప్పగలగాలంటే పిల్లారా, అందుకే ఎవరి స్వరాన్ని వెళ్ళలేదు. ఈ సౌలైతే శకునగాండ్రుల యొక్క స్వరాన్ని కూడా విన్నది, కర్ణపిశాచి స్వరాన్ని విన్నది. వెళ్దాం పద అనుకుని వెళ్ళాడు. దావీదు ఎప్పుడల్లా వెళ్ళాడా? చూడండి, అక్కడే వినండి. అందుకని చెప్పగలిగాడు, నేను యెహోవా కాపరి యొక్క గొర్రెనని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి పిల్లరా, యేసయ్య గొర్రెల కాపరి అని ఎందుకు చెప్తున్నారంటే, గొర్రెలు బురదలో పడిన వెంటనే కడుక్కొని మరలా నన్నే వెంబడిస్తాయి. అంటే పరిశుద్ధంగా మనము లేకపోతే మనం ఆయన గొర్రెలము కాము, ఆయన మన కాపరి కాడు. మన కాపరి వేరే అయిపోతారు. ఇప్పుడు పందుల కాపరి. ప్రార్థన చేద్దాం, కడుక్కుందాం పిల్లారా. మన ఈ సుగుణాలు మనలో ఉన్నప్పుడు మనకు లేమి కానీ ఏమీ ఉండదు. అసలసిసలైన ధనం మనం సంపాదించుకుంటాం. నెక్స్ట్ మరలా 5 నిమిషాలే చెప్తాను, ఎక్కువ చెప్పను.